హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. ఆ రోజున అమ్మవారికి 9 రకాలు ప్రసాదాలు ఏ విధంగా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవాలనేది ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ హడావడి లేకుండా. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ప్రసాదాలు చేసి అమ్మవారికి ఇలా నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందు రోజు నైట్ ఏమేమి నానబెట్టుకోవాలనేది ఇక్కడ ముందు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో అరకప్పు శనగలు వేసుకోవాలి. నేను ఇక్కడ అరకప్పు శనగలు తీసుకున్నాను. మీకు ఎంత అవసరం, క్వాంటిటీ అవసరం అనుకుంటారో దానికి చూసుకొని తీసుకోండి. వాటర్ వేసుకొని ఆ శనగలు నానబెట్టేసుకోండి. అది పక్కన ఉంచుకొని ఇంకొక గిన్నె తీసుకోండి. ఇప్పుడు మనం గారెల కోసం నానబెట్టుకుందాము. ముందు రోజే 2 కప్పులు మినపగుళ్ళు వేసుకొని వీటిని కూడా నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి. మినపగుళ్ళు 2 కప్పులు తీసుకున్నాను కదా. నేను ఇక్కడ గారెలు వచ్చి 2 విధాలుగా చేస్తున్నాను. ఒకటి అల్లం గారెలు చేస్తున్నాను, ఇంకొకటి వచ్చి పెరుగు గారెలు చేసుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. మనం ఇప్పుడు ఈ 9 రకాలు ప్రసాదాలు ఏవైతే చేస్తున్నామో అది 4 to 5 మెంబర్స్ ఈజీగా సరిపోతాయి. అలా మీకు ఎంతైతే అవసరం అనుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీని పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్పు మినపగుళ్ళు వేసుకోండి. అలాగే 1.5 కప్పు బియ్యం వేసుకోండి. ఇది వచ్చి పూర్ణాలకి మనం నానబెట్టుకుంటున్నాము. ఇవన్నీ ముందు రోజు నానబెట్టుకోవాల్సినవి. ఇప్పుడు నెక్స్ట్ డే ఫ్రెష్ అయిన తర్వాత ఏం చేయాలి ఇమీడియట్గా అనేది చూపిస్తున్నాను. 1 కప్పు శనగలు వేసుకోవాలి. బూరెల కోసం మనం ఇక్కడ 1 కప్పు శనగపప్పు తీసుకొని వాటర్ వేసుకొని వీటిని 1 గంట సేపైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోండి. అదే బూరెల్లోకి మనం ఇక్కడ ఇడ్లీ రవ్వ కూడా వేసుకుందాము. బయట క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా ఇడ్లీ రవ్వ వేసుకుంటే. నేను ఇక్కడ ఒక 4 స్పూన్లు ఇడ్లీ రవ్వ తీసుకొని దీన్ని కూడా 1 గంట సేపు వాటర్ వేసుకొని నేను నానబెట్టుకోండి. శనగపప్పుతో పాటే ఇడ్లీ రవ్వను కూడా ఇలా నానబెట్టుకున్న దాన్ని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇది పులిహార కోసం మనం ఇక్కడ రైస్ తీసుకుంటున్నాము. అంటే ఒక్క పులిహారే కాదండి, పులిహార అలాగే దద్దోజనము, కొబ్బరి అన్నం చేస్తున్నాను ఈ రైస్తో. ఈ రైస్ వచ్చి నేను ఇక్కడ 1/2 kg ఉంటుందండి రైస్. బియ్యం వచ్చి 1/2 kg తీసుకున్నాను. అంటే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఇది కూడా ఈ బియ్యాన్ని కూడా ఒక 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు పరమాన్నంకి నానబెట్టుకుందాం బియ్యము. మీరు కావాలనుకుంటే ఇప్పుడు ముందు రైస్ తీసుకున్నాం కదా బియ్యము, ఆ దాంట్లోనే మీరు పరమాన్నం కూడా వండిన అన్నం తీసుకొని పరమాన్నం చేసుకోవచ్చు. లేదంటే ఇలా సపరేట్గా చేసుకోండి. నేను ఇక్కడ సపరేట్గా తీసుకుంటున్నాను. పరమాన్నంకి వచ్చి 1/2 కప్పు తీసుకొని వాటర్ వేసుకొని ఇది కూడా అలాగే అంతసేపే నానబెట్టుకోండి. ఒక గంట టైం ఉంటే నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. నేను ఇక్కడ వడపప్పు కూడా అమ్మవారికి ప్రసాదం కింద పెడుతున్నాను. అందుకోసం ఒక 2-3 స్పూన్లు వడపప్పు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వడపప్పును కూడా నానబెట్టుకోండి. ఒక 1/2 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పులిహోర కోసం చింతపండును నానబెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు ఇక్కడ చింతపండు నానబెట్టుకోవడానికి ఒకవేళ టైం లేకపోతే కనుక వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి. నేను ఇక్కడ మామూలు వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోండి. మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత కూడా నానబెట్టుకోవాల్సినవన్నీ నానబెట్టేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు రాత్రి నానబెట్టుకున్నవి ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటి తీసుకోండి. రాత్రి నానేసిన శనగలు ఉన్నాయి కదా, వాటిని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా కుక్కర్లో వేసుకొని దాంట్లో ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత కావాలనుకుంటే తాలింపు పెట్టుకోండి, లేదంటే ఇలా ఉడకబెట్టుకొని ప్రసాదం కిందైనా పెట్టేయచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న మినపగుళ్ళు ఉన్నాయి కదా గారెల కోసం, ఇప్పుడు ఆ పప్పును తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీకి వేసుకోండి. నేను ఇక్కడ మిక్సీకి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గ్రైండర్కి కూడా వేసుకోండి. నేను గారెలకి ఈసారి మిక్సీకే వేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీకి రుబ్బేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా నేను ఇక్కడ 2 ట్రిప్పుల కింద వేసుకున్నాను. గారెలు వేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది అంటే ఇలా రుబ్బిన తర్వాత మీరు కావాలనుకుంటే ఎక్కువ టైం గారెలు వేయడానికి ఇంకా టైం ఉందనుకుంటే ఇలా రుబ్బిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ రుబ్బుని పెట్టుకొని ఎప్పుడైతే గారెలు వేస్తామనుకుంటారో అప్పుడు దానికి ఒక 1 గంట ముందు తీసి, అంటే కూలింగ్ పోవాలి, అలా చూసుకొని తీసుకొని అప్పుడు గారెలు వేసుకోవచ్చు. అదే కూలింగ్ మీద వేసారంటే మళ్ళీ
ఆయిల్ పీల్చేస్తాయి కాబట్టి కూలింగ్ లేకుండా వేసుకోవాలి. నేనైతే ఈ రుబ్బుని బయటే ఉంచేస్తున్నాను మూత పెట్టేసి. పర్వాలేదు, నేను ఒక అరగంట గంటలో గారెలు వేసేసుకుంటాను కాబట్టి బయటే ఉంచేస్తున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో బూరెల కోసం కూడా గ్రైండ్ చేసుకొని ఉంచుకుందాము. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. అంటే మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా, చూసారు కదా దోశ బ్యాటర్ అలాగా ఉండాలన్నమాట మనం ఇలా గ్రైండ్ చేసుకున్నది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్లో మనం ముందుగా ఇడ్లీ రవ్వను నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి, అది కూడా వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఇందులో వేసేసుకోండి. బ్యాటర్లో వేసుకొని బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి. ప్రసాదాలన్నీ అయిన తర్వాత మనం బూరెలు వేసుకుందాము. అంతసేపు ఇది బయట ఉన్న ఏమీ అవ్వదు. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండి, పులిహార దద్దోజనం వాటి గురించి. ఇప్పుడు ఆ బియ్యాన్ని తీసుకోండి. ఇవి అరగంట నానిపోతే సరిపోతాయి అన్నాను కదా, ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని వాటర్ లేకుండా బియ్యాన్ని వేసుకోండి. వేసుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. చల్లారిన తర్వాత మూత ఓపించేద్దాము. మనకి ఇది రైస్ మెత్తగా అవ్వకూడదు కాబట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుంది. పులిహారకి కదా, అందుకోసం మెత్తగా అవ్వకూడదు. ఇది రెడీ అయ్యేలోపు మనకి రైస్ రెడీ అయ్యేలోపు నెక్స్ట్ రెడీ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్, ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాను, అది కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. మనం ఇలా సాల్ట్ వేయడం వల్ల అన్నంకి బట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పరమాన్నం వండుకుందాము. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, వాటిని శుభ్రంగా కడిగి తీసుకోండి. తీసుకొని దాంట్లో ఇప్పుడు 2 కప్పులు చిక్కటి పాలు వేసుకోవాలి. పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదంటే మరగపెట్టిన పాలైనా తీసుకోవచ్చు. ఇలా బియ్యంలో వేసేసుకోండి 2 కప్పులు పాలు. ఆ తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఉడుకుతూ ఉంటుంది పొంగకుండా. ఇప్పుడు మరొక పక్క బెల్లం రెడీ చేసుకుందాము. అంటే బెల్లము పరమాన్నంలో డైరెక్ట్గా వేయకుండా సపరేట్గా కరిగించి తీసుకుందాము. ఎందుకంటే డైరెక్ట్గా వేసినా ఒక్కోసారి విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కదా పాలు, అందుకని డైరెక్ట్గా వేయకుండా మరొక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించేసి పక్కన ఉంచుకోండి. అది పూర్తిగా చల్లారాలి. మరొక పక్క చింతపండును కూడా ఉడికించి తీసుకుందాము. బాగా నాని ఉంటుంది కదా చింతపండు, బాగా చేత్తో పిసికేసి చింతపండుని సపరేట్ చేసేసుకోండి. గుజ్జుని చింతపండుని ఇలా సపరేట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ కూడా ఇక్కడే వేసేసాను. అలాగే నేను ఇక్కడ 1 స్పూను బెల్లం పొడి కూడా వేసుకున్నానండి. బెల్లం పొడి వేయడం వల్ల మనకు పులిహోర అనేది ఒక పులుపు ఎక్కువైనా సరే ఈ బెల్లం అనేది అడ్జస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని కొంచెం చిక్కగా అయ్యి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్లో మనం శనగలు ఉడికించుకున్నాం కదా, వాటిని తీసుకొని వాటర్ని సపరేట్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా మెత్తగా ఉడికించుకోండి. ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోండి, లేదంటే ఇలానే వదిలేయండి. ఇప్పుడు అదే కుక్కర్లో శనగపప్పును వేసుకోండి. వేసుకొని 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు తీసుకున్నాం కదా శనగపప్పు వచ్చి 2 కప్పులు నీళ్ళని వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మెత్తగా. హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పొంగిపోతుంది మనకి బయటకంతా. పరమన్నం అలా వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూడండి అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకొంచెం చిక్కబడాలి, ఎందుకంటే మనం ఈ బెల్లం వాటర్ వేస్తాం కదా, పలచన అవుతుంది కాబట్టి ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనము అన్నం వండుకున్నాం కదా కుక్కర్లో, అది కూడా ఆవిరిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. పులిహోరకి మనం
అన్నం అనేది చల్లార్చుకోవాలి కదా. ఇప్పుడు పులిహోరకి ఎంత అయితే కావాలనుకుంటారో అంతా ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కొంతేమో దద్దోజనంకి తీసుకోండి, కొంత రైస్ ఏమో కొబ్బరి అన్నంకి ఉంచేసుకోండి. కొద్దిగా కొబ్బరి అన్నం ఉంచుకున్నాను, ఇది కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఏదైతే దద్దోజనం తీసుకున్నామో అది కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి ఇలా పప్పు గుత్తుది ఏదైనా తీసుకొని ఇలా కొంచెం మెత్తగా అనుకోండి. వేడి మీద అనుకుంటే మనకి త్వరగా మెత్తపడుతుంది. ఇప్పుడు ఫ్రెష్ పెరుగు 1 కప్పు వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత అరకప్పు పాలు, మరగబెట్టిన పాలు ఉంటాయి కదా అవి వేసుకోండి. కొద్దిగా వేసుకొని పాలు కలుపుకోవాలి. ఈ దద్దోజనం కొంచెం మనకి లూజ్గానే ఉండాలి, మరి గట్టిగా కలుపుకోకండి. ఎందుకంటే ఇది లేట్ అయ్యే కొద్దీ మనకి గట్టి పడుతుంది కాబట్టి కొంచెం ఇప్పుడు కలుపుకున్నప్పుడు కొంచెంగా లూజ్గా కలుపుకుంటే తర్వాత తినేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. అలాగే ఇలా కలిపిన తర్వాత తాలింపు పెట్టేసుకోండి. 1 స్పూన్ ఆయిల్లో ఇలా కొద్దిగా వేసుకోండి అన్ని పోపు దినుసులన్నీ. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి మిరియాలు కూడా కొద్దిగా. తాలింపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా తాలింపు వేసుకొని దద్దోజనంని కలిపేసుకొని పక్కన ఉంచేసుకోండి. మనకి దద్దోజనం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. పరమన్నం కూడా ఇలా దగ్గరికి అయింది కదా, అన్నం కూడా చూసారా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో బెల్లం వాటర్ని వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇది వేసేటప్పుడు పాలు విరగకుండా ఉండాలంటే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకొని తిరిగి మళ్ళీ గ్యాస్ స్టవ్ని ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకొని 1-2 నిమిషాలు జస్ట్ ఒకసారి ఉడికితే సరిపోతుంది, ఇంకా ఎక్కువసేపు అవసరం లేదు. అలాగే ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసేసుకోండి. ఇందులో నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే మనకి పరమాన్నం రెడీ అవుతుంది కదా. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టుకుందాము. అందుకోసం ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ముందు పల్లీలను వేయించుకొని తీసేసుకోండి పక్కకి. ఆ తర్వాత తాలింపు వేసుకుందాము. ఇప్పుడు ఇవి తీసేసిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. పోపు ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. వేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పులిహోర కోసం అన్నం ఏదైతే పక్కన ఉంచామో అది తీసుకొని ఇప్పుడు చింతపండు పులుపు ఉంది కదా అది వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. సాల్ట్ వేయట్లేదు, మనం చింతపండులో ఉన్న అన్నంలో వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది. ఆ తర్వాత పోపు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి. పల్లీల్ని సపరేట్గా వేయించుకొని పక్కన ఉంచాం కదా అవి కూడా వేసేసుకొని కలిపేసుకోండి. మనకి పులిహోర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకొని ముందు మనం బూరెల కోసం పప్పుని ఉడకపెట్టుకున్నాం కదా. ఇప్పుడు అది ప్రెషర్ అంతా పోయి ఉంటుంది కాబట్టి అది పప్పుని తీసుకొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి. ఇలా వడగట్టుకొని తీసేసుకోండి. ఇలా వడగట్టి ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసారంటే పూర్తిగా వాటర్ అంతా కారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోండి. మిక్సీకి వేసుకునేటప్పుడే 2 యాలక్కాయలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు తురిమిన బెల్లం వేసుకొని కొద్దిగా ఒక 1 or 2 స్పూన్స్ వాటర్ వేసుకోండి. పూర్తిగా బెల్లం కరగనివ్వండి. ఒకసారి కరిగిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా పప్పుని, అది కూడా వేసేసుకోండి. వేసుకొని 2 దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో.
ఇలా రెండు కలిసిన తర్వాత పలచగా ఉంది కదా, ఇదే దగ్గరికి అయ్యి మనం అంటే ఉండలు చేస్తే ఉండలు అయ్యేటట్టు ఉండాలి. అంతవరకు దగ్గరికి అయ్యేంతవరకు కలుపుకుంటూ ఉండండి. ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, కలుపుకోండి. ఇక్కడ చూసారు కదా, కళాయికి కూడా అంటుకోకుండా ఇలా దగ్గరికి ఒక ముద్దలాగా అయింది కదా. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఆరిన తర్వాత ఉండల్లా చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇంకొక పక్క కొబ్బరి అన్నం కోసం తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు కడాయిలో ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోండి. ఒక అర స్పూన్ అలా వేసుకోండి అన్నీ. మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ఇలా తాలింపు దినుసులు అన్నిటినీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి తాలింపు కొద్దిగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా ఉంటుంది కదా, దాన్ని తురుమైనా లేదంటే మిక్సీకి వేసుకోండి. 1 కప్పు వరకు వేసుకొని ఇది ఎక్కువ వేగించకూడదు. జస్ట్ 1 మినిట్ అలా వేగించేసుకొని తాలింపులో వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లో కలిపేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి తాలింపుని అన్నంలో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. చేత్తో కలుపుకోండి, బాగా కలుస్తుంది. అంతే, చూసారు కదా, కొబ్బరి అన్నం మనకి ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పెరుగు వడ కోసం పెరుగును కలిపేసుకొని పక్కన ఉంచుకుందాము. ఒక బౌల్లో ఒక 1/2 లీటర్ వరకు పెరుగు వేసుకోండి. అందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని పెరుగును ముందు సాఫ్ట్గా కలుపుకోండి. సాల్ట్ కూడా వేసేసుకోండి ఇందులోనే. ఈ పెరుగులు ఇలా కలిపిన తర్వాత తాలింపు కూడా వేసుకోండి. ఇంకా తాలింపు అంతా చూపించట్లేదు, వీడియో మరీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు వడలు చూపిస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఈ వడలు చప్పటివైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కారం వడలైనా వేసుకోండి. నేనైతే కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఈ వంట సోడా ఎందుకు వేసానంటే మనం మిక్సీకి రుబ్బాం కదా, కొంచెం గారెలు అనేవి గట్టిగా వస్తాయి కాబట్టి కొద్దిగా వంట సోడా వేస్తే మనకి ఫ్లఫీగా బాగా వస్తాయి. అదే గ్రైండర్కి కనుక రుబ్బుకుంటే వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల సేపు బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి. ఇందులో ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోండి. కావాలనుకుంటే చేత్తో బాగా కలుపుకొని బాగా కలుస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఇలా నెమ్మదిగా చేయిని వాటర్లో తడుపుకొని ఇలా వేసుకోండి. కవర్ మీద అయినా వేసుకోవచ్చు, పాల కవర్ ఉంటుంది కదా, మీకు ఎలా వీలైతే ఎలా కుదిరితే అలా వేసుకోండి. నేను ఇక్కడ చేత్తోనే వేసేసుకుంటున్నాను. ఇలా గారెలన్నీ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. గారెలన్నీ ఇలా వేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే గారెలని నీటిలో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి ఇలాగా పెరుగులో వేసేసుకోండి. కొన్నేమో కారం గారెల కింద ఉంచేసుకోండి, కొన్నేమో పెరుగులో ఇలా వేసేసుకోండి. అంతే, పెరుగు వడ చూసారు కదా, రెడీ అయిపోయింది. కారం గారెలు మనకి పెరుగు వడ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం పూర్ణాలు వేసుకుందాము. ఇప్పుడు పూర్ణాల పిండి తీసుకొని దాంట్లో 1 స్పూను బెల్లం పొడి వేసుకోండి. మనం తినేటప్పుడు బయట సోయా అనేది చప్పగా లేకుండా జస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఉండలు చేసుకున్నాం కదా, ఇది ఒక్కొక్కటి తీసుకొని ఇలా పిండిలో ముంచుకొని చేత్తో కానీ లేదంటే ఇలా స్పూన్తో కానీ వేసుకోండి. ఇలా వేసినప్పుడు ఎక్కడైనా గ్యాప్ లాగా ఉంటే కనుక ఇలా స్పూన్తో జస్ట్ కొద్దిగా రుబ్బుని తీసుకుని ఇలా ఫిల్ చేసేస్తే మనకి బయటకు అనేది రాకుండా బాగా వేగుతాయి. ఒక పక్క వేగిన తర్వాత ఇలా రెండో పక్కకు తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా అన్ని పూర్ణాలు వేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా 9 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి కదా. తప్పకుండా ఈ వీడియో చూసి ఇలా ఈ విధంగా ట్రై చేయండి వరలక్ష్మి వ్రతం రోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.